ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అన్నమాట. ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అందరూ దేని విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతారంటే ఒక కోచింగ్ విషయంలో మరియు బుక్స్ విషయంలో. కోచింగ్ లేకపోయినా ఈరోజు ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఖచ్చితంగా జాబ్ 100% అచీవ్ చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ నేను, ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు ఒక ఇంటి దగ్గర కూర్చొని ఈరోజు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకొని ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటే జాబ్ అచీవ్ చేయొచ్చు. దీన్ని మనం ఫ్యూచర్‌లో నిరూపించబోతున్నాం. 100% ఇది నిజం. అంతేగాని ఈరోజు కోచింగ్‌లోనే ఉంటే 30-40 వేల మందిని వీళ్ళందరినీ చూసి మీరెక్కడ అపోహపడొద్దు. ఎందుకంటే రేపు ప్రిలిమ్స్ 6-7 లక్షల మంది రాస్తే క్వాలిఫై అయ్యేది 1.5 లక్షల మందే. మిగతా అంతా స్క్రాప్ బ్యాచ్ అనమాట. ఎవ్వరు చదవరు. ఇదంతా ఈ కోచింగు, ఇన్‌స్టిట్యూట్లు ఈ కనిపించే భ్రమలో అక్కడే బతుకుతా అలా ఉంటారనమాట. ఈ వీడియోలో నేను చేసే సజెషన్స్ బుక్స్‌కి ఎటువంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి గానీ, ఏ పబ్లికేషన్స్‌కి గానీ దేనికి సంబంధం లేదు. అన్నీ నేను హానెస్ట్‌గా, నిజాయితీగా, ఎటువంటి ప్రమోషన్ లేకుండా ద బెస్ట్ అనిపించినయి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. నాకు ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే వ్యతిరేకం లేదు, ఏది లేదు. ఏదైతే బెస్ట్ అందిస్తుందో దాన్ని బెస్ట్ అని చెప్తాను. బాగలేదంటే బాగలేదని చెప్తే నచ్చట్లేదు కాబట్టి నేను బాగలేదని ఏది చెప్పను. బెస్ట్ ఏది ఉందో దాన్ని మీకు రికమెండ్ చేస్తాను. మంచిగా ఫాలో అవ్వండి. ఎవరైతే ఆల్రెడీ నా ప్రీవియస్ ఎస్ఐపిసిలో బుక్స్, వీడియోస్ ఇవన్నీ చూసి కొనుక్కొని ఉంటారో ఆ బుక్స్ ద బెస్టే. ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. మీరు కంటిన్యూ అవ్వండి. ఈ వీడియో చూసి ఏం గందరగోళం ఏం పెట్టుకోవద్దు. మీకు నేను ఎప్పుడు చెప్పినవి కూడా ద బెస్ట్ బుక్సే. ఇప్పుడు ఇంకా మా జిఎస్ టీమ్తో డిస్కస్ చేసి కొన్ని బుక్స్ వేరే ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో బెస్ట్ అయితే అవి చెప్పబోతున్నాను అంతేను. మీ దగ్గర ఆల్రెడీ పాత బుక్స్ ఉంటే వాటితో కంటిన్యూ అయిపోండి. అది ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా యూజ్ఫుల్ అవుద్ది. చూడండి, నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంకి ఇద్దరికి యూజ్ అయ్యేవి చెప్తాను. నీట్గా ప్రతి ఒక్కరూ కుదిరితే ఈ వీడియోలో నేను సైడ్ కూడా ఇస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైతే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా క్రియేటర్స్‌గా చేస్తున్నారో నేను మీ అందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనం చేసేది మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, లేకపోతే 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. ఇంతమంది మనల్ని ఆదరిస్తున్నారంటే కేవలం ఒకటే. మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని. ఈరోజు ఏ పని చేసినా నేనేం చెప్తానంటే ఫస్ట్ మనం సాటిస్ఫై అవ్వాలి. ఈ బుక్ చదివితే జాబ్ వస్తుంది, జాబ్ రాదని. అందువని మీరు మిమ్మల్ని ఫస్ట్ మీ మనసుని మీరు సాటిస్ఫై చేసుకోండి. నేను సజెస్ట్ చేసేది మంచిదే కాదా అని. అప్పుడే మీరు పీపుల్‌కి రికమెండ్ చేయండి. మీరు ఎలా ఆలోచించాలంటే నేను చదివితే ఈ బుక్ ఫాలో అవుతానా? మా తమ్ముడు చదివితే ఈ బుక్ ఫాలో అవుతాడా? అనేది మీ మనసులో థాట్ తీసుకొని తర్వాత ఏదైనా బుక్‌కి ప్రమోట్ చేయడం అలా ఇలా చేయండి. మంచి బుక్స్ సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఒక్క నోటిఫికేషన్ మిస్ అయితే వచ్చేది 4-5 ఏళ్ళకి ఏజ్ ఉండదు, ఏముండదు. అందువల్ల మనం ఇచ్చే రాంగ్ గైడెన్స్ వల్ల ఒక స్టూడెంట్ నష్టపోతున్నాడు అంటే అది పెద్ద ఎఫెక్ట్. మన వల్ల 1000 మందికి జాబ్‌లు వస్తాయి లేనిది అనేది పక్క విషయం. మన వల్ల ఒక్కరు నష్టపోయినా ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఎప్పటికి అది మనల్ని వెంటాడద్దనమాట. కాబట్టి ట్రాన్స్పరెంట్ వేలో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈరోజు మన విషయానికి వస్తే నేను ఈరోజు మీకు బుక్స్ వీడియో చెప్తాను, చూడండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఎస్ఐపిసి తెలుగు మీడియం బుక్స్ చెప్తా చూడండి. అర్థమెటిక్లో ఐరైజ్ ఇన్స్టిట్యూట్ కానీ, విఎంఆర్ ఇన్స్టిట్యూట్ కానీ, చందన్ లాజిక్స్ కానీ, మహేంద్ర అగర్వాల్ కానీ, ఈ 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. ఏది మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నా మంచిదే. అర్థమెటిక్ అనేది ఏంటంటే మీరు గ్రంథాలు బుక్స్ చేస్తే రాదు. ఎవరైనా అర్థమెటిక్, రీజనింగ్ అనేది ఒక్కసారి క్లాస్ వినాలి. అది యూట్యూబ్లోనేనండి, లేకపోతే ఇప్పుడు మీకు అస్సలు డబ్బులు లేవనుకోండి, నార్త్ వాళ్ళు ఉంటారు. అంటే ఆదిత్య రంజన్ కానీ, గగన్ ప్రతాప్ కానీ, రాకేష్ యాదవ్ కానీ, అలాంటి వాళ్ళు ఫ్రీగా యూట్యూబ్లో క్లాసులు ఉంటాయి. లేదు వాళ్ళ కోర్సులు కూడా ఎలా ఉంటాయంటే 1 ఇయర్‌కి 499, లేకపోతే లైఫ్ టైం వ్యాలిడిటీ 799 అలా ఉంటాయి. మీరు ఒకవేళ ఫాలో అయ్యి హిందీ అర్థం అవుద్దంటే నార్త్ వాళ్ళని ఫాలో అయితే బెస్టే, చాలా బెస్ట్. వాళ్ళ కంటెంట్ బాగుంటుంది. తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్స్ బాగుంటాయి. దాని తర్వాత వాళ్ళు ఇచ్చే బుక్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజ్‌లో చేస్తారు. తెలుగులో ఇంక మీరు ఫాలో అవ్వాల్సింది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఐరైస్, విఎంఆర్, చందన్ లాజిక్స్, మహేంద్ర అగర్వాల్. వీళ్ళ క్లాసులు వినండి, నోట్స్ రాసుకోండి. బుక్స్ విషయంలో నేను ఎవరిది రికమెండ్ చేస్తానంటే ఐరైస్ రాజశేఖర్ సార్ది ఒక మ్యాథ్స్ బుక్ రికమెండ్ చేస్తాను. ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఎలా తయారైపోయాయంటే నా బుక్లో నుంచి రేపు ఎగ్జామ్లో బిట్ వచ్చిందని చెప్పడానికి ఒక్క టాపిక్కి ఒక 400 క్వశ్చన్లు, 500 క్వశ్చన్లు ఇస్తే నువ్వు బుక్ మొత్తం ఎన్ని వేల క్వశ్చన్లు నువ్వు ప్రాక్టీస్ చేయాలి? ఒక టాపిక్ అవ్వడానికే నీకు ఒక నెల తీసుకుంటే ఒక బుక్ మొత్తం ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్న బుక్ మంచిది అనేది మీరు నమ్మొద్దు అనమాట. ఏ బుక్లో అయితే తక్కువ క్వశ్చన్స్ ఉంటాయో, స్టాండర్డ్ ఉంటాయో, ద బెస్ట్ అంటే దానికి వెళ్ళండి. నేనైతే దీనికి ఐరైస్ అర్థమెటిక్ బుక్ అయితే రికమెండ్ చేస్తాను. లేదు అసలు మేము ఏ బుక్స్ కూడా కొనము అంటే మీకు లాస్ట్లో ఒక ఆల్టర్నేటివ్ ఉంది. అర్థమెటిక్ రీజనింగ్ వరకు చెప్తున్నాను ఒక ఆల్టర్నేటివ్. వీటన్నిటికి ప్రాక్టీస్ చేయడానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది. అది నేను లాస్ట్లో చెప్తాను. మీరు కోచింగ్ అయితే వేలై తీసుకోండి, బుక్ అయితే ఐరైస్ అర్థమెటిక్ తీసుకోండి. ఇంకా రీజనింగ్ వచ్చి భరత్ సార్ అనేది ఇది మా టీం రికమెండ్ చేసింది. భరత్ సార్ అనే అతను తీసుకోండి, మంచిగా ఉంటుంది. తర్వాత కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో తెలుగు స్టేట్స్లో బాగా ఫేమస్ అవుతున్న ఇద్దరు టీచర్స్ ఎవరంటే జాన్ సార్, సందీప్ సార్. ఇలాంటి వాళ్ళ క్లాసులు మీరు తీసుకుంటే కానిస్టేబుల్లో 30 మార్క్స్ ఏపీకి ఉన్నాయి, తెలంగాణలో 25 మార్క్స్ ఉన్నాయి. ఇది మీకు కవర్ అయిపోద్ది అనమాట.
తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ విషయంలో నేను మీకు ఇంకోటి చెప్పడం ఏమనుకున్నానంటే, నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి నేను ఎండ్ స్క్రీన్లో కానీ పైన కానీ ఇస్తాను. ఆ స్క్రీన్ షాట్లు కూడా అటాచ్ చేస్తున్నాను చూడండి. ఆ వీడియోస్ చూడండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక మనిషికి ఎలా ఇంప్రూవ్ అవ్వద్దు అనేది చెప్తాను. అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఏంటంటే, మనం ఏదైనా టాపిక్స్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పిన క్లాస్ని నోట్స్ రాసుకొని తర్వాత ఏదైనా టెస్ట్ సిరీస్ రాయడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ అలా డెవలప్ అవుద్ది. గ్రంథాలు వేసుకొని అవి ప్రాక్టీస్ చేసుకుంటా ఏ రోజు మీరు టెస్ట్ సిరీస్ రాయిపోతే మీరు డెవలప్ అవ్వలేరు. అది రియాలిటీ. నా పాత వీడియోలు 1 year బ్యాక్ చేసినవి ఉన్నాయి, అవి కూడా ఇస్తాను. అవి ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా జాగ్రఫీకి వచ్చి విన్నర్స్ పబ్లికేషన్స్ కానీ, తర్వాత ఆనంద్ సార్, ఇది SIPCకి, లేకపోతే రమణ్ రాజ్ సార్. నేను ఈ 3 వాటిలో అందరూ ఇప్పుడు ఏంటంటే విన్నర్స్ పబ్లికేషన్స్ ద బెస్ట్ అంటున్నారు. ద బెస్ట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఈ 3 బుక్స్లో నా పర్సనల్ ఫేవరెట్ నేను ఏదనుకుంటానంటే రమణ్ రాజ్. మీరు కొంతమంది విన్నర్స్ పబ్లికేషన్ అంటే విన్నర్ పబ్లికేషన్, ప్రజెంట్ రమణ్ రాజ్ సార్ బుక్ రిలీజ్ కాలేదు, విన్నర్ పబ్లికేషన్ తీసుకొని చదువుతానంటే చదువుతా ముందుకెళ్ళండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా విన్నర్ పబ్లికేషన్సే. తర్వాత తెలంగాణ హిస్టరీకి వచ్చి జీనియస్ పబ్లికేషన్, తెలంగాణ మూమెంట్ జీనియస్ పబ్లికేషన్, పాలిటీ GBK పబ్లికేషన్ కృష్ణారెడ్డి సార్ది, అది తెలుగు మీడియం అయితే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే లక్ష్మీకాంత్. ఇండియన్ హిస్టరీ విన్నర్స్ పబ్లికేషన్ కరీం సారు జీనియస్ పబ్లికేషన్. ఎకానమీ విన్నర్స్ పబ్లికేషన్ జీనియస్ పబ్లికేషన్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ SIPC. ఇప్పుడు ఎకానమీలో మీరు SIPCకి అయితే మాత్రం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫాలో అయితే సరిపోద్ది, ఏం ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకా మిగతా గ్రూప్ 2 వాటికి ప్రిపేర్ అయితే విన్నర్స్ కానీ జీనియస్ కానీ వెళ్ళండి. ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూట్లు అంటే ఏది వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఇప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి నాకు వ్యతిరేకం అయితే నేను దాన్ని ఎందుకు రికమెండ్ చేస్తాను? యాస్పిరెంట్కి ద బెస్ట్ ఇచ్చేది రికమెండ్ చేయాలన్నమాట. అందుకే చెప్తున్నాను, SIPC వరకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ సరిపోద్ది, అది తీసుకోండి. ఇంకా సోషియాలజీ మేజర్ శ్రీనివాస్ సారు, శ్రావణ్ సారు, ఇది గ్రూప్ 2కి సంబంధించింది. ఇంకా స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ అయితే జీనియస్ పబ్లికేషన్స్. కరెంట్ అఫైర్స్ వచ్చి షైన్ ఇండియా మ్యాగజీను, మెరిట్ మైండ్స్. ఇప్పుడు నేను కూడా నా యాప్లో నెక్స్ట్ ప్రొవైడ్ చేస్తాను, మీకు మంచి మెటీరియల్ ఇచ్చి దాని మీద ప్రతి వీక్ టెస్టులు పెట్టి ఫైనల్గా ఒక 130 to 200 క్వశ్చన్స్ కూడా మీకు ఇచ్చి కరెంట్ అఫైర్స్కి మనం ఫ్యూచర్లో ద బెస్ట్ ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ మన యాప్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీరు కరెంట్ అఫైర్స్ మొత్తం మ్యాగజైన్స్ని రిలై అవ్వకుండా న్యూస్ పేపర్స్ ఫాలో అయినా మంచిదే అనమాట. అది ఈనాడు తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈనాడు ఫాలో అవ్వండి, ఇంగ్లీష్ వాళ్ళు అయితే హిందూ పేపర్ని ఫాలో అయితే చాలా మంచిది. ఇంకా ఏపీ హిస్టరీ అనేది 4-5 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఏపీ హిస్టరీ అనేది సయీద్ హిస్టరీ ఫాలో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. ఇవన్నీ బుక్స్ ఫాలో అయ్యాక మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్ సిరీస్ రాయాలన్నమాట, వీక్లీ టెస్ట్ సిరీస్లు. ఇలాంటి వాటికి అనిల్ కొండవీటి అని చెప్పి నా యాపే ఉంటుంది, ద బెస్ట్గా మేము కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఖచ్చితంగా అఫోర్డబుల్ ప్రైస్లో ద బెస్ట్ ఉంటుంది, మీకు హెల్ప్ అవుద్ది అనమాట. ఇంకా ఇంగ్లీష్ మీడియం విషయానికి వస్తే సేమ్ అర్థమెటిక్ రీజనింగ్లో గగన్ ప్రతాప్ సార్ యాడ్ అవుతుంది. ఇంక ఇంగ్లీష్ సేమే. పాలిటీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీకాంత్ తీసుకోండి. ఎకానమీకి వచ్చి నితిన్ సింగానియా జీనియస్ పబ్లికేషన్స్, తర్వాత శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక ఇన్స్టిట్యూట్, దాని మెటీరియల్ తీసుకోండి. తర్వాత మూమెంట్కి వచ్చి వి ప్రకాష్ సార్ కానీ జీనియస్ పబ్లికేషన్స్ కానీ. తర్వాత జాగ్రఫీ NCERT కానీ, జాగ్రఫీ NCERT జీనియస్ పబ్లికేషన్స్. MC రెడ్డి వచ్చి రమణ్ రాజ్ సార్ బుక్. జాగ్రఫీకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రమణ్ రాజ్ సార్ బుక్ ఫాలో అవ్వండి, సరిపోద్ది. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చి NCERT బుక్స్ 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదవండి, లేకపోతే MC రెడ్డి పబ్లికేషన్ మోహన్ సార్ వాళ్ళది ఉంటుంది, ఆ బుక్ అయినా సరిపోద్ది అనమాట. ఇండియన్ హిస్టరీకి కరీం సార్ ప్రిపేర్ అవ్వండి చాలు. ఇంకా NCERT ఇవన్నీ ఎక్సెస్ అనమాట, ఒక్క బుక్ కరీం సార్ తీసుకుంటే సరిపోద్ది. ఇంకా కరెంట్ అఫైర్స్కి వచ్చి షైన్ ఇండియా, మెరిట్ మైండ్స్, PIB ఆర్టికల్స్ అని చెప్పి ఇది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంటుంది, అవి మీకు హెల్ప్ అవుతాయి. ఇంకా మన యాప్లోనే మనం కరెంట్ అఫైర్స్ మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఏపీ హిస్టరీ వచ్చి సయీద్ హిస్టరీ. ఇంకా ఇవన్నీ అయిపోయాక టెస్ట్ సిరీస్కి వచ్చి మన యాపే అనిల్ కొండవీటి. ఇవి బుక్స్ విషయంలో మీకు అన్ని క్లారిటీ అయిపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే న్యూగా ప్రిపేర్ అవుతున్నారో, నేను ఇప్పుడు న్యూగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ బుక్స్ తీసుకోండి అనమాట. ఇప్పుడు ఈ బుక్స్లో కూడా మీరు ఒకేసారి మన దగ్గర అన్ని బుక్స్ ఒకేసారి కొనాలి, ఇంత రేట్లు అవుతాయి అనుకుంటే ఒకేసారి కొనొద్దు. ఫస్ట్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఈ మూడిట్లో ఏదైనా 2 సబ్జెక్టులతో స్టార్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్తో అలా కవర్ చేసుకుంటా పోండి. ప్రజెంట్ నోటిఫికేషన్స్ కూడా లేవు కాబట్టి కరెంట్ అఫైర్స్ కొంచెం నెగ్లెక్ట్ చేసినా పర్లేదు అనమాట. కాకపోతే ఈ రెండులో నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవాలి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఈ కంప్లీట్ అయ్యాక తర్వాత సైన్స్ కానీ ఎకానమీ కానీ ఇలా చూసుకోండి. అంటే నేను చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే మీ సబ్జెక్ట్లో వెయిటేజ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలన్నమాట. ఆల్రెడీ ప్రతి సబ్జెక్ట్ వెయిటేజ్ అనేది నేను ఇచ్చున్నాను
అది ఒకసారి చెక్ చేయండి. ఆ విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. అన్ని బుక్స్ ఒకేసారి కొనేసి గందరగోళం వద్దనమాట. నేను ఏదైతే బుక్స్ చెప్పానో వాళ్ళ లేటెస్ట్ ఎడిషన్స్ ఉంటే మార్కెట్‌లో తీసుకోండి. ఒకవేళ ఓల్డ్ ఎడిషన్స్ అయినా సరిపోతాయి. ఆ పబ్లికేషన్స్‌కి మీరు ఫోన్ చేసి న్యూ బుక్ ఎప్పుడొస్తదని అడిగి, ఒకవేళ 1 మంత్ అటు ఇటు ఉంటే వెయిట్ చేసి న్యూ బుక్ కోసం తీసుకోవడం మేలు. మీకు ఇంకో డౌట్ ఏందంటే నా దగ్గర ఈ ఓల్డ్ బుక్స్ ఉన్నాయన్నా సరిపోతాయా లేదా అంటారు. ఆ బుక్స్ అయినా సరిపోతాయి. ఏమి అప్డేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు ఈ అప్డేట్లు ఇయన్నీ? ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఏదైనా మారినా, ఏదైనా రిపోర్ట్ అయినా, ఏదైనా బడ్జెట్ అయినా ఇలాంటివి మారినప్పుడు అయి సెపరేట్‌గా చదువుకోవడం లేదా బుక్‌లో అప్డేట్ చేసుకుంటే సరిపోద్ది. స్టాటిక్ మెటీరియల్ అనేది ఏది మారదనమాట. అది. ఇంక ఇయన్నీ మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఇదేంది? ఏదైనా సార్‌ది క్లాసులు విని, నేర్చుకొని, నోట్స్ రాసి పర్ఫెక్ట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను అనిల్ కొండవీటి అనే యాప్‌లో ఈ యాప్ ఏందంటే మన ఎస్ఐపీసీ యాస్పిరెంట్స్‌కి ఇంక వేరేది ఏం అవసరం లేకుండా ఈ బుక్స్ అన్నీ మీయి ఉన్నాయి కదా! ఇప్పుడు మీరు బుక్స్ చదువుతారు. క్వెషన్స్ ఎలా వస్తున్నాయి? మీ స్టాండర్డ్ ఎలా ఉంది? ఏ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ ఉంది? ఇలాంటివన్నీ నేను నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్ మీద డీటెయిల్డ్‌గా టైమ్‌తో పాటు నేను వీడియోస్ చేస్తా ఉంటాను. మీకు గైడెన్స్ నా నుంచి వస్తానే ఉంటది. మీకు మన యాప్‌లో ఏం ప్రొవైడ్ చేస్తానంటే ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ సిలబస్, అర్థమెటిక్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్, రీజనింగ్‌లో ఇంపార్టెంట్ అంటే అర్థమెటిక్‌లో ప్రతి చాప్టర్‌లో వీళ్ళు ఇచ్చినట్టు 600, 800, 1000 కాకుండా ఇప్పుడు 600, 1000 క్వెషన్‌లు ఇచ్చి దాని నుంచి 100 క్వెషన్‌లు రావడం బెటరా? 200 క్వెషన్స్ ఇచ్చి 70 క్వెషన్స్ రావడం బెటరా? అంటే మనకి ప్రాఫిట్ రేషియో బావుండాలనమాట. తక్కువ ప్రాక్టీస్ చేసి ఎక్కువ అచీవ్ చేస్తే మీకు గుర్తుంటది. అందువల్ల నేనేం చేస్తున్నానంటే సబ్జెక్ట్ వైస్, టాపిక్ వైస్ టెస్ట్ సిరీస్‌లో మీకు అర్థమెటిక్ రీజనింగ్, తర్వాత జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్ట్స్‌లో ద బెస్ట్ క్వెషన్స్ ఈ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని మేము ప్రిపేర్ చేస్తున్నాం. అదొక టెస్ట్ సిరీస్‌గా రాబోతుంది. కాబట్టి మీరు జనరల్ స్టడీస్‌కి అయితే స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. అర్థమెటిక్ రీజనింగ్ అయితే ఏదైనా సార్ క్లాస్ వినేసి నోట్స్ రాసుకొని నా యాప్‌లో ప్రొవైడ్ చేసే క్వెషన్స్ సాల్వ్ చేస్తే మిమ్మల్ని ఎస్ఐ గాని, కానిస్టేబుల్ గాని అవ్వడం ఎవరు ఆపలేరు. ఇది నిజం. ఇది రాసి పెట్టుకోండి. ఈరోజు అందరూ కోచింగ్‌లో లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. నేను ఇంట్లో ఉండి తక్కువ డబ్బులతో జాబ్ వస్తదా లేదా ఈ స్టాండర్డ్ బుక్స్ అంటే నేను రాసిస్తాను మీకు. ఖచ్చితంగా ఎక్కడున్నోళ్ళైనా అచీవ్ చేయొచ్చు. నేను మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. ఎక్కడున్నా ఈరోజు ఇంటి దగ్గర కూర్చున్న ఆయన ఇంటి దగ్గర కన్నా నేనేం చెప్తానంటే మీరు మీ ఫ్రెండ్స్‌తో బయట ఎక్కడైనా రూమ్ తీసుకొని ఇద్దరు ముగ్గురు సేమ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉండండి. అప్పుడే మీకు జాబ్ వస్తది. ఎందుకంటే లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్ ఇద్దరం అలా ప్రిపేర్ అయ్యి మా ఫ్రెండ్ ఈరోజు ఆర్ఎస్ఐ అయ్యాడనమాట. అంటే మన మైండ్ సెట్ ఉండాలి. ఎక్కడుండి ఏ కోచింగ్ గడప దాటాల్సిన గడపకు మనం ఎక్కాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండైనా మనం జాబ్ కొట్టొచ్చు. స్టాండర్డ్ బుక్స్ మాత్రం ఫాలో అవ్వండి. ఇంకా ఆ కోచింగ్ మెటీరియల్ బెస్టా, ఈ కోచింగ్ మెటీరియల్ బెస్టా అనేది అడగొద్దు. ఎందుకంటే నా దగ్గర అది ఉంది, ఇది ఉందని చెప్పొద్దు. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్‌లోనే ఎకనామిక్ సబ్జెక్ట్‌కి మాత్రం నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేశాను కదా! అదే అన్నిట్లో బెస్ట్ ఉంటే నేను అదే అన్నీ ఫాలో అవ్వండి అని చెప్తాను కదా! మెటీరియల్స్ జోలికి మనం వద్దు. ఎస్ఐపీసీలో ఎకానమీ వరకు అంత వెయిటేజ్ ఉండదు కాబట్టి, కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటది కాబట్టి, చిన్న మెటీరియల్ అది సరిపోద్ది. మిగతాయన్నీ మీరు స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయితే మీకు ఫర్దర్ ఎగ్జామ్స్ ఎస్ఐపీసీ గాని, గ్రూప్ 2 గాని ఏదైనా రాయడానికి ఉపయోగపడద్దనమాట. ఒక్క ఛాన్స్‌ని వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా నా దగ్గర ఆ మెటీరియల్స్, ఈ మెటీరియల్స్ ఉన్నాయనే ఈ క్వెషన్స్ ఏమీ వద్దు. నేను చెప్పినట్టు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నా మాట వినాలి. అది. ఇంక మీరు వేరే వాళ్ళని ఫాలో అయ్యి మీరు వేరేయి తీసుకొని ఉన్నారు అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే ఈరోజు టాపర్ అనేవాడు ఇన్‌స్టిట్యూట్ ఇంటర్వ్యూలో ఎంత ఫేక్‌గా చెప్తున్నారంటే అంత ఫేక్‌గా చెప్తున్నారు. వాళ్ళు బయటకొచ్చాక రియాలిటీ ఉంటది. అది మీరు తెలుసుకోవాలి. మీరు ఒకవేళ కోచింగ్‌లో ఉన్నా వాళ్ళు చెప్పే నోట్స్‌లు రాసుకోండి. రాసుకొని ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. నోట్స్‌ని పక్కన రిఫరెన్స్‌గా పెట్టుకొని మీ పాటికి మీరు స్టాండర్డ్ బుక్ అనేది చదివితే మీకు సబ్జెక్ట్ వస్తది. మీకు జాబ్ వస్తది. ఇంకా స్టాండర్డ్ బుక్స్ మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వద్దు. ఇదంతా మీరు చదువుకుంటా ఎళ్ళాక మీకు మన డైలీ టెస్ట్ సిరీస్ ఉంటది. అంటే సబ్జెక్ట్ వైస్ టెస్ట్ సిరీస్. తర్వాత మన వీక్లీ టెస్ట్ సిరీస్ ఉంటది మన అనిల్ కొండవీటి యాప్‌లో. మీకు ద బెస్ట్ కంటెంట్ అనమాట. మీరు ఇదంతా అయిపోయాక ప్రాక్టీస్ చేయడానికి వేల వేల క్వెషన్స్ మేమిస్తాం. మీరు ఇంకా ప్రాక్టీస్ కోసం ఆ బుక్కు, ఈ బుక్ అని చెప్పి జనరల్ స్టడీస్‌లో ఉన్న 8-10 సబ్జెక్టులకి అన్ని బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రాక్టీస్ పర్పస్ కోసం ఈ స్టాండర్డ్ బుక్స్ చదువుకొని ప్రాక్టీస్ కోసం చేతిలో మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి నా యాప్ ఓపెన్ చేస్తే మీరు చెయ్యాలే గానీ ఎంత కంటెంట్ డెలివర్ చేస్తానంటే అంత కంటెంట్ డెలివర్ చేస్తాను. మనం రానున్న రోజుల్లో టెస్ట్ సిరీస్‌లో నంబర్ 1గా ఎదగబోతాం. అది కన్ఫర్మ్. అది మీరు రాసి పెట్టుకోండి. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నాకు మా టీమ్ మీద అంత నమ్మకం ఉంది. ద బెస్ట్ కంటెంట్ ఇస్తాము. కాబట్టి మంచిగా ముందుకెళ్దాము. అది. మీకు మన టెస్ట్ సిరీస్‌లు గాని, మన ఇయన్నీ ప్రాక్టీస్‌కి చాలా ఉపయోగపడతాయి. కాపోతే ఇయన్నీ మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి? మేము ఇయన్నీ తయారు చేస్తుంది ఈ స్టాండర్డ్ బుక్స్‌ని చూసనమాట. మీరు ఈ స్టాండర్డ్ బుక్స్ చదివితే మేము రాసే టెస్ట్ సిరీస్‌ని గాని, ఇయన్నీ జాబ్‌ని గాని అచీవ్ అవుతారనమాట. కాబట్టి నేను ఒకటికి 100 సార్లు చెప్పేది ఒకే డైలాగు. స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వండి. అంతే. ఇది. రేపు మళ్ళీ మీరు మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇయన్నీ ఎలా ఉన్నాయని చెప్పి మనం సండే రోజు ఎస్ఐ ప్రిలిమ్స్ టెస్ట్ పెట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆల్రెడీ లాస్ట్ వీక్ కానిస్టేబుల్ పెట్టాం మార్చ్ 8. దానికి దాదాపు 3000 మంది రాశారు.
ఇప్పుడు సండే కూడా రాసి మీరు మీ స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ప్లే స్టోర్లో అనిల్ కొండవీటి అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ద బెస్ట్ కంటెంట్తో ఉంటుంది. అది మీరు జాబ్ వచ్చే వరకు, ఫైనల్ ఎగ్జామ్ అయిపోయే వరకు, మీకు జాబ్ వచ్చేంత వరకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అందరికి ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ స్టాండర్డ్ బుక్స్ వీడియో మీకు చాలా హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను.